ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు పల్నాటి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారంటే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. టుడే వచ్చేసి నేను చూపించబోయే వీడియో ఏంటంటే, చాలామంది నాన్ వెజ్ బాగా ఇష్టపడే వాళ్ళు చికెన్ బాగా తింటూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి చికెన్ పికిల్స్ అంటే కూడా బాగా ఇష్టం కదా. అలానే ఎక్కడైనా హాస్టల్స్లో ఉండేవాళ్ళు కానీ, జాబ్ చేసుకుంటే ఎక్కడో ఉండేవాళ్ళు కానీ ఇటువంటి చికెన్ పికిల్స్ తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా టేస్ట్ కోసం. సో అటువంటి వాళ్ళు ఎక్కువగా మార్కెట్స్లో దొరికే తీసుకుంటూ ఉంటారు. సో అవి వాటికంటే కూడా మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అంటే మనం సొంతగా చేసుకుంది ఏదైనా మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. సో అదొక ఈజీ ప్రాసెస్లో ఈరోజు చికెన్ ఎలా పట్టుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. అది వచ్చేసి 20 to 25 days ఎలా అయినా ఒక 1 month అనేది నిలవ పెట్టుకోవచ్చండి మనం. సో ఆ చికెన్ కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకు ఈరోజు చూపించేస్తాను. సో ఫస్ట్గా మన వీడియోలోకి వెళ్ళిపోతే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలా ఉంది వీడియో మొత్తం చూసినట్టు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంక మనమైతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇప్పుడు చికెన్ కావాల్సినవి చికెన్. ఫస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ అనేది పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చికెన్ పీసెస్ అనేవి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై అవనివ్వాలి. అంటే బాగా పీస్ అనేది వేగాలి, చాలా డ్రై అయిపోవాలండి. చూపిస్తున్నాను చూడండి. వేరుశనగ నూనె అనేది యూజ్ చేసాం దీనికి. అలా ఆయిల్ అనేది అలా వచ్చేస్తుంది కదా, పైకి అలాగా బుజురుగా వస్తుంది చూడండి. తర్వాత మనం డ్రై అయిన తర్వాత ముక్కలు పక్కన పెట్టుకున్నాం. ఇంకా కావాల్సినవి ధనియాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మూకుడు పెట్టుకొని మనం దానిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయల్ని మనం వేపుకోవాలండి లైట్గా. సో వేపుకున్న తర్వాత వాటిని పక్కకు తీసి వాటిని ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో వేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. ఓకే, చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని కూడా మనం ఒక మూకిళ్ళలోనే వేసి వేయించుకోవాలి లైట్గా. తర్వాత కావాల్సిన సాల్ట్, కారం, ధనియాల పొడి, మెంతి పొడి, గరం మసాలా, నిమ్మకాయలు. నేను పిక్చర్ యాడ్ చేశాను చూడండి. సాల్ట్, కారం, ధనియాల పొడి, ఆవాల పొడి, గరం మసాలా, మిడిల్లో ఉన్నది మెంతి పొడి. మీ పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక టీ గ్లాస్ కారం అనేది తీసుకుంటున్నాము. కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, క్వాంటిటీ బట్టి చూసుకోండి. సాల్ట్ కూడా. నెక్స్ట్ ఆవపిండి వేసుకున్నాం. ఆ తర్వాత ధనియాల పౌడర్, నెక్స్ట్ గరం మసాలా పౌడర్, అండ్ లాస్ట్ వన్ ఫైనల్గా వచ్చేసి మెంతి పౌడర్ వేస్తున్నాం చూడండి. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేస్తున్నారు చూడండి. ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం చికెన్ ముక్కలు డ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, అది పోసుకోవాలి దానిలో. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు డ్రై అయినటువంటి చికెన్ ముక్కల్ని మనం దానిలో వేసుకొని కలిపేసుకోవాలి. సో అలా మొత్తం కలిపేసుకుంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా నిమ్మరసం కలుపుకోవాలి మనం. అంటే ఇది 3 kilos చికెన్, ఒక చిన్న టీ గ్లాస్ నిమ్మరసం అనేది పట్టిందండి. దాన్ని బట్టి మీరు చూసుకోండి. సో ఫైనల్లీ చికెన్ అయితే అలా వచ్చింది. నెక్స్ట్ మేము జార్లో పెట్టి దానిలో ఆయిల్ అనేది పోసాను చూడండి, చూపిస్తాను. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.